దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, మీ స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచినందుకై స్తోత్రములు. ఎల్లప్పుడూ మాతో ఉంటున్నందుకై వందనాలు ప్రభువా. మా మాటలన్నీ వింటున్నందుకై స్తోత్రములు. మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు స్తోత్రములు. క్రైస్తవులుగా, నీ పిల్లలుగా, నీ సొత్తుగా చేసుకున్నందుకై స్తోత్రములు. అయా, నీ మాటలు నీ ప్రజలకు వినిపించాలని నన్ను ఏర్పాటు చేసుకున్నందుకై స్తుతిస్తున్నాం. ఈ మాటలు యథార్థమైన మాటలు, నిజమైన మాటలు నీ ప్రజలు విని వాళ్ళలో ఉన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే సరి చేసుకోవడానికి కృపనిమ్మని, దీనికి ప్రతిఫలం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. క్రైస్తవులు ఎంతో ధన్యులు. ఇంత ధన్యకరమైన క్రైస్తత్వంలోకి వచ్చిన మనందరం కూడా, మనందరం కూడా గొప్ప గొప్ప దైవజనులు కూడా మరి అనేక శ్రమలు, అనేక బాధలు, కష్టాలు చూస్తూ ఉన్నాం. మనకే ఎక్కువగా మరి కష్టాలు వస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవులకే ఎందుకు బాధలంటే ఒక వాక్యాన్ని మనం చూడాలి. ఆ వాక్యం కీర్తన 34:19. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాను విడిపించును. ఆమేన్. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాను విడిపించు. అయితే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములే కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించేశాడు. అది యేసుప్రభు సిలువ ఎక్కక ముందు ఆ స్టేట్మెంట్. యేసుప్రభు సిలువ కార్యం జరిగిన తర్వాత వాటన్నిటిలో నుంచి ప్రభు విడిపించాడు. చెప్పండి. విడిపించును కాదు, ఇప్పుడు అది దావీదు కాలం. దావీదు కాలంలో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. ఆ వచ్చినా కూడా ఏం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడు. అప్పుడు ఆయన ఆత్మ ద్వారా పలికిన మాట అది. కానీ ఇప్పుడు మనం అందరం ధన్యులం కదా. యేసు ప్రభు సిలువ ఎక్కిన తర్వాత, పుణ్యకార్యం జరిగించిన తర్వాత మనల్ని ఇప్పుడు ఆపదలన్నిటిలో నుంచి విడిపించి వేశాడు. ఇప్పుడు ఇంకా క్రైస్తవులకి కష్టాలు రావాల్సిన పని లేదు. క్రైస్తవులకు కష్టాలు రావాల్సిన పని లేదు, కానీ వస్తున్నాయి. ఎందుకని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము ఆన్లైన్లో కూడా మరి 3 పూటల ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గ్రూపులో ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి పాపం మందులు పడవు, ఏ మందు వేసుకోలేదు, ఏ ఇంజెక్షన్ పడదు. ఆమె మందు వేసుకుంటే రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆమె నడి వయస్కురాలు, 45-50 సంవత్సరాలు ఉంటాయి. ఒకరోజు అకస్మాత్తుగా నాకు వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. ఆ బిడ్డకు బాగాలేదని చెప్పేసి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే నేనేం చేశానంటే చిన్న ప్రార్థన చేసి స్తుతించాను. ప్రభువా, ఆ బిడ్డను బ్రతికిస్తున్నందుకే స్తోత్రములు, ఆ బిడ్డకు వచ్చిన కష్టం నుంచి విడిపించినందుకే స్తోత్రములు, ఆ బిడ్డను బ్రతికించినందుకే స్తోత్రములు అని చెప్పి యేసు నామములో అడుగుతున్నానని పెట్టేశాను. మళ్ళా వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి, ఏమండి మీరు ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయండి సార్ అన్నాడు. నేను చేసిన ప్రార్థన చాలులే, తగ్గిపోతుంది, మీరు ఎవరో ప్రార్థన చేయబాకండి, ఎవరితోనూ ప్రార్థన చేయించుకోకండి అన్నా. ఆయన ఆశ్చర్యపోయాడు. ప్రార్థన చేయించుకోవద్దంటారేంటి, ప్రార్థన చేస్తే కదా తగ్గేది అని. నేనేమన్నానంటే, నేను చేసిన ప్రార్థన సరిపోతుంది, దేవుడు తగ్గించేశాడు, స్తుతించు, నువ్వు వాక్యం చదువుకో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అని చెప్పాను. 2వ రోజున ఆ బిడ్డకు మరి తగ్గింది. భయంకరమైన పరిస్థితి, కంటిలో గడ్డ, అది రాత్రి పెరిగిపోవటం వలన, ఆ పెయిన్ రావటం వలన, మందులు లేకపోవటం వలన ఎంతో శ్రమ పడుతూ ఉంది. మరి భర్త అయితే చాలా కంగారు పడిపోయి, ఆయన ఇంకా రక్షణ పొందలేదు కానీ చాలా కంగారు పడిపోయి ఆయనే వాక్యం చదువుకుని ఆయనే మరి శ్రమ పడుతూ
మాకు ఫోన్ చేయటం వలన మేము ప్రార్థన చేశాం. దేవుడి దయ వల్ల 2వ రోజు నుంచి ఆమె మళ్ళీ మామూలుగానే వచ్చేసింది. ఏ మందు వేసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఏ మందు వేసుకోకుండానే ఆ బిడ్డ బయటపడింది. ఇంత చిన్న ప్రార్థనకి ఎలా తగ్గిందనే ఆశ్చర్యము అందరిలో, మా గ్రూపులో అందరిలో కూడా, విన్న వాళ్ళందరిలో కూడా కలిగింది. దానికి కారణం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ప్రార్థన ఎలా చేయాలి అనేది మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. ప్రార్థన చేసే విషయంలో కూడా పొరపాట్లు జరుగుతున్నాయి అని నేను గమనించాను. అది మీ అందరికీ తెలియాలని ఆశతో ఈ క్యాసెట్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా అర్థం చేసుకోండి. కష్టాల నుంచి బయటపడదాం. యేసు ప్రభు వారు మాట చెప్పారు, మనం అది గమనించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. నీవు ప్రార్థన చేయనప్పుడు చదువు. గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియను. ఆమేన్. అన్ని జనులు ఎలా చేస్తారో ప్రార్థన చెప్తా ఉన్నాడు. అన్ని జనులు అంటే దేవుడు అంటే తెలిసి తెలియని వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళన్నీ అడుగుతారు, చాలాసార్లు అడుగుతారు, విసిగిస్తారు. అలా అడగటం వలన వాళ్ళ మనమే ఆలకిస్తున్నాడు దేవుడు అనుకుని వాళ్ళు అనుకుంటారు. మీరు అలా చేయకండి. మీరు అడక్కముందే మీ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు మీలోనే ఉన్నాడు. మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మారమును క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించండి. ఈ ఒక్క మాటే ప్రభు శక్తి కలిగిన వాక్యము మనలో పనిచేయునుగాక. చెప్పండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించండి. యేసయ్య వారి నామాలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించండి. 5వ వచనం కూడా చదవండి, ఏం చెప్పారో. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. ఆమేన్. వేషధారుల ప్రార్థన కూడా ఉంది. ఆ వేషధారుల ప్రార్థన ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు అడగటం దేవుణ్ణి. దాన్ని బట్టి నీకేమర్థం అవ్వాలంటే ఆయన ఎట్లాగో లేదులే, ఏమడిగినా ఏం కాదులే, ఆయన ఉంటే నువ్వు అలా అడగలేవు. ఉదాహరణకి మనం ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది అడగకూడదు. మనకి ఏది అవసరమో అదే చెప్పాలి. కానీ మా ఊర్లో సంగతులన్నీ నేను చెప్తాను వినమంటే ఆయన కసురుకుంటాడు, ఆయన కోపపడతాడు. మానవుడికి అంత కోపం ఉంటే దేవుడికి ఎంత కోపం ఉండాలి? దేవుడు ఎంత బిజీగా ఉంటాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సింది చెప్పాలి, కానీ అవసరమైన చెప్పాలి, న్యాయ పద్ధతుల్లో అడగాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మా ఊర్లో అని కథ మొదలు పెడితే అది వేషధారుల ప్రార్థన అవుతుంది. ఎందుకు కష్టాలు వస్తాయి, ఎందుకు రోగాలు వస్తాయో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్త వహించాలి అని చెప్తున్నాడు. అదేవిధంగా ఎందుకు కష్టాలు వస్తాయో చూద్దాం. నేను సర్వశక్తిమంతుణ్ణి నమ్ముకున్నాను. నువ్వు కూడా నమ్ముకున్నావు కాబట్టే ఇంత హాయిగా మరి దేవుని దగ్గర కూర్చొని మాటలు వింటున్నావు. అయితే సర్వశక్తిని నమ్ముకుంటే ఏమవుతుందో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్నెందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమేన్. తన్ని ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారు. రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. ఆమేన్. వారు దేవుని వలన పుట్టినవారు. చెప్పండి అందరు దయచేసి, మనము దేవుని వలన పుట్టాము. దేవుని వలన పుట్టాము. రక్తం కాదు, మనుషుల కోరికలు కాదు. దేవుని వలన నేను పుట్టానని చెప్పు. దేవుని వలన నేను పుట్టాను. దేవుని వలన పుట్టాము. సత్యవాక్యము నన్ను కన్నది. సత్యవాక్యము నన్ను కన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. ఆమేన్. సత్యవాక్యం వలన తన సంకల్ప చొప్పున మనల్ని కనెను. ఎప్పుడు? బాప్తీసం రోజున. బాప్తీసం తీసుకున్న రోజున నీ స్టేటస్ మారిపోయింది. అప్పుడు ఏమి జరిగింది అంటే, నీవు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేసావు. దేవుని రాజ్యములోనికి నువ్వు వచ్చావు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. మనము శ్రేష్టమైన ప్రజలము, శ్రేష్టమైన వ్యక్తులము. క్రైస్తవులంటే ఎంతో శ్రేష్ఠులు. క్రైస్తవులంటే ఎవరో చెప్పనా? భూమి మీద నడుస్తున్న దైవత్వం కలిగిన వ్యక్తులు. భూమి మీదే దైవత్వం కలిగిన వ్యక్తి క్రైస్తవుడమ్మా. క్రైస్తవుడంటే ఏదో ఆర్డినరీ పర్సన్ కాదు. క్రైస్తవుడంటే సామాన్యుడు కాదు. క్రైస్తవుడు రక్షణ పొందిన వ్యక్తి అంటే భూమి మీద నడుస్తున్న దేవుడు. చెప్పండి, భూమి మీద నడుస్తున్న దేవుడు. మనలో, నాలో, నీలో, అందరిలో సర్వ సృష్టికర్త ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మనలో ఉండి నడిపిస్తున్నారు. మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, దేవుని రాజ్యములోనికి వచ్చేసాం. నేను దేవుని రాజ్యములోనికి వచ్చాను అని చెప్పండి అందరూ. నేను దేవుని రాజ్యములోనికి. భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం, ఒకటి లోకము. నేను లోకములో నుండి దేవుని రాజ్యములోనికి వచ్చేసాను. దేవుని రాజ్యములో నా రాజు యేసు ప్రభువారు, నా కాపరి యేసు ప్రభువారు, నా రక్షకుడు యేసు ప్రభువారు. నా రక్షకుడు నా కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నా పాపాలన్నిటికీ క్రయం చెల్లించాడు. సిలువలో నా పాపాలన్నిటికీ ఆయన రుణభారం అంతా తీర్చేశాడు. నా పాపభారం అంతా చెల్లించేశాడు. ఇక ఇప్పుడు నేను ఎవరికి దాసుణ్ణి కాదు. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. సాతానికి నా పైన అధికారము లేదు. సాతానికి నాకు సంబంధము లేదు. లోకానికి నాకు సంబంధము లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు. ఆమేన్. లోకం వారిని ద్వేషించు. ఆమేన్. నేను లోక సంబంధిని కాదు, నా ప్రజలు కూడా లోక సంబంధులు కారు. చెప్పండి, నేను లోక సంబంధిని కాదని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఇది యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను లోక సంబంధిని కాను, నా ప్రజలు లోక సంబంధులు కారు. మేమంతా దేవుని రాజ్యములు ఉన్నాం. భూమి మీదే, చెప్పండి, భూమి మీదే దేవుని రాజ్యములో ఉన్నాము.
లోకాధికారితో మాకు సంబంధము లేదు. చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాతో వానికి సంబంధం ఏమీ లేదు. చెప్పండి. నాతో సాతానికి సంబంధము లేదు. నా రాజ్యంలోకి వాడు రాలేడు. నా రాజ్యంలోకి వాడి అనుచరులు కానీ వాడు కానీ రాలేరు. నా ఇల్లు దేవుని రాజ్యము, నా కుటుంబము దేవుని కుటుంబము. చెప్పండి. దేని వలన నువ్వు ఇంత గొప్ప ఆధిక్యత పొందావు అంటే విశ్వాసము ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా ఆమేన్. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. సో ఇప్పుడు నేను 40వ కీర్తన ప్రకారం చూస్తే మొదటి వచనంలో, నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గెను, నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తి బండ మీద నిలబెట్టెను. ఆ బండ మీద నిలిపాను. చెప్పండి. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? చీకటి గల దొంగ ఊబిలో నుంచి, ఆ గోతులో నుంచి, ఆ పాప ఊబిలో నుంచి క్రీస్తు అనే బండ మీదకి వచ్చేసాను. నాకు ఆధారం ఏంటి చెప్పండి? విశ్వాసము. నాకు ఆధారం ఏంటి? ఏం పట్టుకుని ఉంచున్నాను నేనేం పట్టుకుని ఉన్నాను? విశ్వాసాన్ని పట్టుకుని నించున్నాను. నేను ఎలా నిలబడ్డాను? ఇప్పుడు క్రైస్తవుడు ఎలా నిలబడతాడు? బండ మీద అడుగునేముంది? జిగట గల పైన ఏముంది? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు అనే బండ మీద నేను దేంతో నిలబడ్డాను? విశ్వాసముతో నిలబడ్డాను. విశ్వాసముతో. చెప్పండి. దేవుని రాజ్యం, దేవుని బండ, విశ్వాసము, దేవుని రాజ్యము, ఇవన్నీ కనెక్షన్లు ఉన్నాయి. దేవుని రాజ్యములో ఉండటానికి కారణము విశ్వాసము. చెప్పండి. నేను దేవుని రాజ్యంలో ఉండటానికి కారణము విశ్వాసము. నాలో దేవుడు ఉండటానికి కారణము విశ్వాసము. యేసు ప్రభు నా కాపరిగా ఉండటానికి కారణము విశ్వాసము. ఇక ఇక్కడ నాది శరీరం కూడా, ఇప్పుడు నా జీవితం కూడా మారిపోయింది. మా నాన్న ఇచ్చిన జీవం పోయి ఇప్పుడు దేవుడిచ్చిన జీవం వచ్చింది. నాలోకి దేవుని జీవం వచ్చింది. మరణం వెళ్ళిపోయింది, వ్యాధులు వెళ్ళిపోయినాయి, రోగాలు వెళ్ళిపోయినాయి, కష్టాలు వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా బాప్తిస్తున్నప్పుడే పాతి పెట్టేశాము. విశ్వాసముతో నేను దేవుని రాజ్యములో క్రీస్తు అనే బండ మీద నేను నిలబడ్డాను. ఇక నాకు రోగాలు రావు, దెయ్యాలు రావు, బాధలు రావు, చేతబడి శక్తులు కూడా ఏమీ రావు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పాడు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏ తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు ఆమేన్, వారు స్వస్థత నొందుదురు. ఇవన్నీ కూడా మనకు వచ్చిన లక్షణాలు. మనం రోగం తగ్గించాల్సిన మనము రోగాలతో పీడింపడానికి కారణము ఒకటి ఉంది. మీకు చెప్తాను, గమనించండి, జాగ్రత్తగా గమనించండి. మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు అనే బండ మీద నిలబడ్డారు. అడుగునే ఉంది
జిగటగల దొంగ ఊబి. పడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయా లేవా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న. ఇప్పుడు మనకు దొంగ ఊబికి మనకి ఎంత దగ్గరలో ఉన్నాం తెలుసా? దేవుని రాజ్యంలో ఉన్నాము. దొంగ ఊబిలో మళ్ళీ పడకుండా జాగ్రత్తగా దేంతో పడిపోతాం? అవిశ్వాసంతో పడిపోతాం. దేంతో పడిపోతాం? సాతాను యేసయ్య చేసిన పనికి ఆల్టర్నేటివ్ కనిపెట్టాడు. ఆల్టర్నేటివ్ ఏంటి చెప్పండి? యేసయ్య తీసుకొచ్చి మనల్ని దేవుని రాజ్యంలో కూర్చోబెట్టాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఉన్నామో దేవుని రాజ్యంలో ఉన్నాము. సాతాను గాడు మన కింద ఉన్నాడు. ఇప్పుడు వాడి కడుపు మంట ఏంటంటే నాకంటే పైన కూర్చున్నారు వీళ్ళని. ఇప్పుడు మనల్ని పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేంతో పడేయచ్చు ఇప్పుడు మనల్ని చెప్పండి? జిగటగల దొంగలు ఎలా పడేస్తాడు? అవిశ్వాసమా? చెప్పండి. అవిశ్వాసం వస్తే చాలు ఎక్కడ పడతాం? మళ్ళీ డామ్ని పడిపోతాం. ఎక్కడ పడతాం? యేసయ్య చేసిన కార్యం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు నవ్వుల పాలైపోయింది. అవిశ్వాసం వచ్చింది, యేసయ్య నవ్వుల పాలు చేసావు, మళ్ళీ ఎక్కడ పడ్డావు? దొంగ ఊబిలో పడ్డావు. దొంగ ఊబిలో ఏమో ఉంటాయి? రోగాలు ఉంటాయి, మరణాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి, చేతపడి శక్తులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి యేసు ప్రభు నిన్ను క్రేన్తో లాక్కొచ్చి బండ మీద నిలబెట్టి నువ్వు ఇక్కడి నుంచో నీ మనవాళ్ళందరూ కూడా లాక్కురామని చెప్పి నిన్ను బండ మీద నిలబెట్టి ఏం ఆధారం ఇచ్చాడు నీకు? ఏంటి ఆధారం? విశ్వాసం అనే ఆధారం ఇచ్చాడు. సాతాను గడు ఏం చేస్తాడో తెలుసా? నీకొక రోగాన్ని కలిగిస్తాడు. ఒక రోగం వచ్చిందనుకో, వెంటనే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? డాక్టర్ని కలుస్తావు, మందు వేసుకుంటావు కదా, టెస్టులు చేయించుకుంటావు. నీలోకి ఏమొచ్చింది ఇప్పుడు చెప్పండి? స్వస్థపరిచే దేవుడు నాలో ఉన్నాడనే విశ్వాసం పోయింది. మరణం రాకుండా ప్రార్థన చేసే దేవుడు ఉన్నాడనే విశ్వాసం పోయింది. మరణం తప్పించే దేవుడు నాలో ఉన్నాడనే విశ్వాసం పోయింది కదా. పోయిందా ఉందా విశ్వాసం? క్రైస్తవులు ఎక్కడున్నారు చెప్పండి? దొంగ ఊబిలోనే ఉన్నారు క్రైస్తవులు. మందు వాడే ప్రతి క్రైస్తవుడు దొంగ ఊబిలో ఉన్నాడు. చెప్పండి. మందులు వాడే ప్రతి క్రైస్తవుడు దొంగ ఊబిలో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళే ప్రతి క్రైస్తవుడు దొంగ ఊబి అంటే ఏంటి? ముందు తలనొప్పితో స్టార్ట్ చేస్తాడు. తలనొప్పి కాగానే ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఒళ్ళు నొప్పులు బాగానే డెంగీ వస్తుంది. డెంగీ బాగానే ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఒకదానికొకటి తీసుకొచ్చి క్రైస్తవులకే రోగాలు ఎక్కువ పెట్టి యారు ఈడు మళ్ళీ ఎక్కుతాడు రా ఈడని చెప్పి తొందరగా మనల్ని చంపడానికి సాతాను ప్రయత్నము చేస్తూ ఉంటాడు. దైవజనులు చాలామంది ఏం చెప్తారంటే, భలే చెప్పావయ్యా నువ్వు, మందులు ఆడుకుండా ఎవడుంటాడు ఈ రోజుల్లో? మందులు ఆడుకో, దేవుడే ఇచ్చాడు మందులు, నోరు మూసుకో, నువ్వేని చెప్పాకని చెప్తారు. సాతాను చెప్పే మాటలు చాలా స్వీట్గా ఉంటాయి. ఆ మాటలు వినకండి. మందు మానితే, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మానితే నువ్వు అదృష్టవంతుడివే, నువ్వు బలవంతుడివే, నువ్వు రాజువే, నువ్వు యాజకుడివే. మందు వేసుకున్నావా, దొంగ ఊబిలో పడిపోయావా, నీ కుటుంబం అంతా మళ్ళా శ్రమల్లోకి వచ్చేస్తుంది. క్రైస్తవుల కష్టాలు ఎందుకు అంటే డాక్టర్ల వైపు నువ్వు చూస్తూ ఉన్నావు, మరణ భయంతో భయపడుతున్నావు. మరణ భయం ఉన్నా నీకు, అవిశ్వాసం ఉన్నా నువ్వు దొంగ ఊబిలో పడిపోయినట్టే. నువ్వు పడిపోయి ఉన్నావు, జాగ్రత్త. ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను లేపినట్టయితే మాకు కామెంట్ చేయండి. ఈ వాక్యం ద్వారా నిన్ను దేవుడు లేపాడు నాకు తెలుసు. నువ్వు నిలబడు, బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిలబడు, ఎదిరించు, సాతాను ఎదిరించు, వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు నీ యొద్ద నుండి పారిపోవును.
దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళేవాడు దేవుని దగ్గరికి వచ్చినవాడు కాదు. హాస్పిటల్కి నువ్వు వెళ్తున్నావు అంటే దేవుడితో నీకు సంబంధం లేదు, నువ్వు సాతానుతో సంబంధం పెట్టేసుకున్నావు. అందుకే క్రైస్తవులకి కష్టాలు ఎక్కువ. క్రైస్తవులకి ఎందుకు కష్టాలంటే ఇప్పుడు వచ్చిన ఛాన్స్ మళ్ళీ రాదేమని భయం. నీ మీద సాతానికి చాలా డౌటు, భయము. ఎందుకంటే మళ్ళా లేస్తాడు వీడు, మళ్ళీ ఎవరు నాలాంటి వాళ్ళు చెప్తారు, వీడికి వాక్యం చెప్తారు, వీడు పోయి మళ్ళీ బండ మీద నుంచుంటాడు, బండ మీద నుంచి మళ్ళీ మనల్ని ఎదురిస్తాడని ముందు నిన్నే ఎక్కువగా హింస పెడతాడు. దొంగ ఊపిలో ఉన్న వాళ్ళని మనవాళ్ళే వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ అన్ని జనులందరూ మనవాళ్ళే కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళాం. ఎవరి మీదకి వెళ్తారంటే ఎవడైతే పైకి ఎక్కి మళ్ళీ పడ్డాడో వాడిని పీకి పీకి పాకాన పెడతారు. అందుకే క్రైస్తవులకి కష్టాలు ఎక్కువ. చెప్పండి, క్రైస్తవులకు కష్టాలు ఎక్కువ. ఎందుకని? మళ్ళా ఛాన్స్ ఇవ్వడు వీడు, మళ్ళీ వీడికి ఎవడో చెప్తాడు, సువారు చెప్తాడు, వీడు బండ మీదకి వచ్చేస్తాడు. కాబట్టి బండ మీదకి వెళ్ళే లోపే వీడిని నాశనం చేయాలని సాతాను ఏం చేస్తాడు? నిన్ను నీ కుటుంబాన్ని ఇష్టానుసారంగా నలిపేస్తున్నాడు. అది నువ్వు గమనించకుండా విశ్వాసం లేకుండా ఉన్నావమ్మా. విశ్వాసంతో ఉండు, ధైర్యంగా ఉండు, చింత లేకుండా ఉండు. పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు గాని, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములకు దేవునికి తెలియచేయడి. నేను చెప్తున్నాను, ఈ వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా దొంగ ఊబులోనే ఉన్నావో లేదో ఒకసారి చెక్ చేసుకో. ఎవరిని పడితే వాళ్ళని అడిగి, ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోకు. ప్రార్థన చేయించుకున్నా కూడా నీకు నాశనమే వస్తుంది, కానీ నీకేమి పుణ్యమేమి రాదు, లేకపోతే బలమేమి రాదు. ఎందుకంటే ఆ ప్రార్థనలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. అది కూడా ఆ కేసుడు కూడా నేను చేస్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు ఎన్ని తప్పులు ఉంటాయో నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకో క్యాసెట్లో. ప్రార్థన నువ్వు ఎలా చేస్తున్నావో ఒకసారి గమనించుకొని మరి జాగ్రత్త పడాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకం కోరుకుంటూ, కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రార్థన చేయించుకోండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవ, క్రైస్తవులు ప్రభువా, చాలామంది నా ప్రియులు ప్రభువా మరి అన్ని జనుల కంటే ఘోరమైన అవిశ్వాసములో ఉన్నారని ప్రభువా మీరు తెలియజేస్తూ ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. అట్టి ప్రజల్ని మళ్ళా ఒకసారి రిట్రీట్ చేసి క్రీస్తు అనే బండ మీదకి తీసుకొచ్చి విశ్వాసంతో నిలబెట్టాలని మీ ఆలోచన ఉంది. కాబట్టి ఇది ప్రభువా మరి అందరికీ చేరి అందరూ ఈ మాటలు విని ప్రభు నిన్ను మహింపరచాలని, నిలబెట్టాలని, సాతాన్ని ఎదిరించాలని కోరుకుంటూ మాకు తగిన ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.